హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను నా కుటుంబం అండ్ బ్లాగ్స్. అందరు ఎట్లున్నారండి? బాగున్నారా? ఈ వ్లాగ్ అయితే నిన్ననే అప్లోడ్ చేయాలి, కానీ ఇంకా సండే అండ్ మండే 2 days అయితే వ్లాగ్ షూట్ చేసి ఈరోజు అప్లోడ్ చేస్తున్నా. ఇక్కడైతే నేను చికెన్ బిర్యానీ ప్రిపేర్ చేస్తున్నా. ఆల్రెడీ షార్ట్ వీడియో చూసి ఉంటారు కొందరు. ఎందుకంటే ఇక్కడ మా అన్న వదిన వాళ్ళు వస్తున్నారనమాట, అందుకోసం అయితే చికెన్ బిర్యానీ ప్రిపేర్ చేస్తున్నా. చాలామంది చూస్తున్నారు, కానీ కొంచెం లైక్ అయితే ఇవ్వండి. ఇది ఒక రిక్వెస్ట్ అనుకోండి, ఓకేనా? లైక్ ఇస్తే వీడియో అనేది రీచ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అండ్ ఇక్కడ బిర్యానీ ప్రాసెస్కి వచ్చేసి నేను ఛానల్లో చాలాసార్లు అయితే షేర్ చేస్తున్నాను కదా, డిఫరెంట్ టైప్స్. అందుకోసం అయితే ఏం షేర్ చేయట్లేదు. వ్లాగ్ మాత్రం షూట్ చేశాను. ఎస్పెషల్లీ రెసిపీస్ అయితే ఏం షేర్ చేయలేదు. మటన్ కర్రీ, బగార్ రైస్, బిర్యానీ చాలాసార్లు షేర్ చేస్తున్నా కదా. కాకపోతే ఇంకా 2 days వ్లాగ్ అయితే షూట్ చేశాను. అన్నయ్య వదిన వాళ్ళతో కలిసి అయితే వ్లాగ్ అయితే ఉంటుంది. ఇంకా నిన్న వ్లాగ్ అయితే షాపింగ్ మాల్ వెళ్ళినాము. ఎందుకు వెళ్ళినామో డబల్ పని అయిపోయింది అనమాట మాకు. ఎందుకు వెళ్ళినామో వీడియో అంతా చూస్తే మీకే అర్థమైపోతుంది, చూడండి. ఇంక ఇక్కడైతే నేను కొంచెం వీడియో క్లారిటీ ఎలా ఉంది నాకు కామెంట్ చేయండి ఒకసారి, ఓకేనా? ఇంక ఇక్కడైతే అన్నీ రెడీ పెట్టుకొని, అసలే మేము సండే ఫాస్టింగ్ ఉంటాము మార్నింగ్. ఇంక అన్నీ రెడీ పెట్టుకొని చేసుకునేసరికి చాలా లేట్ అయిపోయింది. మధ్యాహ్నం 2 అయ్యింది. మస్తు ఆకలి అయింది. ఎప్పుడైతే సండే నేనైతే 12:30 వరకు అయితే చేసేస్తాను అనమాట. ఇంక ఈరోజు అయితే ప్రాసెస్, ఇంకా బిర్యానీ చేస్తున్నా కదా, కొంచెం ప్రాసెస్ ఉంటుంది కదా, అందుకోసం అని చెప్పి అందులో ఒకటే ఉడకబోస్తుందండి. ఇంకా ఫుల్ వర్షం వచ్చింది కదా, హైదరాబాద్లో అయితే 2 రోజుల నుండి ఫుల్ వర్షం వచ్చింది. సండే రోజు అయితే ఒకటే వర్షం వచ్చింది. క్లౌడీగా ఉండే ఫస్ట్. ఇంకా అన్నయ్య వాళ్ళు వచ్చిన వెంబటే ఇంకా వర్షం అయితే వచ్చిందనమాట. మళ్ళీ ముందు కూడా కొంచెం చినుకుల్లాగా వచ్చింది, కానీ వాళ్ళు రాగానే ఫుల్ వర్షం వచ్చింది. చూడండి ఎంత మంచిగా ఉంటుంది, చూడడానికి బాగుంటుంది. కానీ ఆ వర్షం పడ్డప్పుడు ఎంత మనము ఇంట్లో పని చేసుకున్నా సరే మనకు అసలు కంప్లీట్ అయినట్టు ఉండదు, చేసినట్టు అనిపించదు అని అంటే ఇంకా పని కనపడుతూనే ఉంటుంది. నాకు సాటిస్ఫాక్షన్ ఉండదు. ఇంకా మా పాప అయితే బ్యాంగిల్స్ అవి ఇవన్నీ ఆ బాక్సులు తీసేసి సెట్ చేసి పెడుతుంది. బట్టలైనా ఇట్లాంటివైనా చాలా నీట్గా పెడుతుంది అనమాట. ఇంక ఇక్కడైతే ఆల్మోస్ట్ బిర్యానీ అయితే రెడీ అవ్వచ్చింది. నాకైతే వర్షాకాలం అంతగా అంటే క్లౌడీగా ఉంటే కొంచెం లైట్గా వర్షం వస్తే నచ్చుతుంది, కానీ కొంచెం ఎక్కువ డైలీ వర్షం వస్తుంటే కొంచెం అంత మంచిగా అనిపించదు. ఎందుకంటే ఇదంతా జిడ్డుగా ఎట్లనో ఉంటుంది కదా, అందుకోసమని ఇంక ఈ లోపు అయితే అన్నయ్య వాళ్ళు వచ్చేసిరు. మా చిన్నోనికి నాకు ఎక్కువ పానం ఎక్కువ అనమాట, ఇష్టము. అంటే మా చిన్నోళ్ళకి నాకు, ఎందుకంటే చిన్నోడు కదా బాగా కనెక్టింగ్ ఉంటుంది. ఇంకా రాగానే దగ్గర తీసుకున్నా. ఇంకా మా వదిన నేనైతే సీరియస్గా మాట్లాడుకుంటున్నాను. ఇక్కడ వీడియో తీస్తుంది అని మా పాప అయితే నాకు తెలీదు. వీడియో తీసి షూట్ చేసింది. ఇక్కడ ఆ క్లిప్ని కూడా యాడ్ చేసిన నేను ఇక్కడ. ఇంకా ఇక్కడైతే వాళ్ళు రాగానే ఇంకా పిల్లలంతా కూర్చొని బొమ్మలు చూసుకుంటూ ఆడుకుంటూ ఉన్నారనమాట. ఎప్పుడైనా ఫంక్షన్స్కి, పెళ్ళిళ్ళకి ఇట్లా చుట్టాలు వచ్చినప్పుడే కదా ఇట్లా అంతా కలిసి తినడము, అందరు కలిసి ఉండడము మంచిగా అనిపిస్తుంది. ఫ్యామిలీస్ కూడా, ఏ ఫ్యామిలీ అయినా అందరు కలిసి ఉంటే మంచిగా అనిపిస్తుంది. కానీ ఈ రోజుల్లో అలాంటివన్నీ కరువైపోయినాయి. ఏమంటారా, అవునంటారా కాదంటారా? ఒకవేళ కలిసి ఉన్నా కూడా మిస్అండర్స్టాండింగ్స్, లేకపోతే ఒకరి నుంచి ఒకరు మాట్లాడుకోవడము ఇట్లాంటివి జరుగుతూ ఉన్నాయి. ఎవరి మాటలు అట్లా తీసుకోలేకపోతున్నాము. అట్లా ఉంటుందన్నమాట. ఆయన అప్పటి రోజులే బాగుండేవి. ఏమంటారు మీరు? అవునంటారా కాదంటారా? నాకు కామెంట్ చేయండి. నాకైతే 90s కిడ్స్ ఇన్స్టాలో రీల్స్ వస్తూ ఉంటాయి, మస్తు అనిపిస్తుంది నాకైతే. నేను చిన్నప్పుడే బాగుంటుంది. ఇప్పుడైతే నాకు నా లైఫ్ కూడా చిన్నప్పుడే మంచిగా అనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు అన్ని రెస్పాన్సిబిలిటీస్, టెన్షన్లు, హెల్త్ ఇష్యూస్ ఇవన్నీ ఉంటాయి అన్నమాట. ఇంకా అంతా నేను ఇంకా మరీ ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం లేదు, ఇంకా అందరికి ఐడియా ఉంటుంది. కొంచెం కారం ఎక్కువైందండి మటన్లో. ఇంకేం చేస్తాం, మమ్మీ డాడీ కూడా వస్తారని ఆశపడ్డా, కానీ రాలేదు. ఇంకా నెక్స్ట్ టైం తీసుకొస్తా అని చెప్పిండు అన్న అయితే. ఇంకా ఈవినింగ్ అయితే నేను ఇంకా మధ్యాహ్నం బిర్యానీ తినేసి ఇంకా అట్లా ఫ్రీ అయిన తర్వాత మటన్ కర్రీ, బగార్ రైస్ అయితే చేసేసాము. బగార్ రైస్ మా వదినే బాగా చేస్తుంది, ఇంకా మా వదినే చేసేసింది. ఈ లోపు మా ఆయన అయితే వచ్చిన తర్వాత అన్నయ్య వాళ్ళు అయితే షాపింగ్ చేసుకుంటాము మేము అని చెప్తే సరే అని షాపింగ్కి అయితే అందరం కలిసి వెళ్ళినాము. కానీ నిన్న మేము ఒకటి మిస్ అయినాము. ఏందో మీరు వీడియో ఎవరు పూర్తిగా చూసిరో నాకు అర్థమవుతుంది, అది కామెంట్ చేయండి.
మేము ఒకటి మిస్ అయినాం అనమాట. అది ఏందో వీడియోలో మేము మా ఫ్యామిలీ వరకు, మా అన్నయ్య వాళ్ళు కాదు, మేము ఒకటి మిస్ అయినాము. రెగ్యులర్గా మేము అది తీసుకుంటూ ఉంటాము. ఏంటో అది కామెంట్ చేయండి. క్లూ ఇచ్చిన బాగానే అర్థమైపోయి ఉంటుంది అందరికీ. ఇంక ఇదైతే మండే రోజు, నిన్నటి రోజు తీసిన వ్లాగ్ అనమాట. 2 రోజుల బట్టలు అట్లనే పెట్టినండి. అసలు తీసేయడము, మళ్ళీ లోపలేయడం, తీసేయడం, మళ్ళీ లోపలేయడము. ఇంక ఇంట్లో ఏదైనా కొంచెం కష్టంగా ఉన్నప్పుడు హస్బెండ్కి ఏమని చెప్తే మాత్రం వాళ్ళకి ఇష్టం ఉంటేనే, లేకపోతే వాళ్ళు మైండ్ కరెక్ట్ ఉంటేనే వాళ్ళు చేస్తారు. లేదంటే ఇంకా ఏదేదో అంటూ ఉంటారు. ఇంకా అవన్నీ నడుస్తూనే ఉంటాయి. మంచిగా తాడు కట్టించుకొని ఇంట్లో ఆరబెట్టాలంటే నాకు భలే చిరాకు వస్తుంది. బట్టలు అయితే ఆ స్టాండ్ ఉంటుంది కదండి, బట్టలు ఆరేసే స్టాండ్, అది తెచ్చుకోవాలి. ఏదైనా కానీ కొంచెం తడి బట్టలు కదా, నాకు అంత మంచిగా అనిపించదు. ఇంకా పని అయితే ఫుల్ పని. ఒక్కరోజు కొంచెం ఒక పూట స్ట్రక్ అయితే ఫుల్ పని ఉంటుంది నాకైతే. 2 పిల్లలు అనుకున్నా మనం తినేదాన్ని బట్టి, మనం ఉంటున్న దాన్ని బట్టి, మనం చేసుకునే దాన్ని బట్టి పనులు అనేవి ఎక్కువ తక్కువ ఉంటాయి. కొద్దిగా పని ఉంటుందంటే కొంతమంది ఏం చేస్తారంటే, ఇవి మమ్మీ వాళ్ళ ఊరు నుండి తెచ్చినాయి అనమాట, దొండకాయల వీడియో. కొంతమంది ఏమనుకుంటారంటే అన్నం కూర వండి ఆడబెట్టేస్తారు, చేసుకుంటే బ్రేక్ఫాస్ట్ చేసుకుంటారు, లేదంటే వీక్లీ ట్వైస్ అట్లా చేసుకుంటూ ఉంటారు. వాళ్ళు చేసుకునే దాన్ని బట్టి పని ఉంటుంది ఏదే కానీ. ఇప్పుడు ఒక కూర అన్నం వండితే పని ఎక్కువ ఎందుకు ఉంటుంది, ఏమి ఉండదు కదా. ఇంకా అట్లా ఇక్కడైతే ఇంట్లో గులాబ్ జామ్ చేసింటే అనమాట. గులాబ్ జాము ఐస్ క్రీమ్తో తింటే మస్తులు ఉంటుంది కదా. మనము చేసుకునే వెరైటీస్ని బట్టి, కుకింగ్ వంటలను బట్టి, మనం ఇంట్లో నీట్గా పెట్టుకునే దాన్ని బట్టి ఉంటుంది. కొంతమంది అయితే ఇంట్లో మనం అంత పని చేసినా ఏం పని చేయలేదని అంటారు. ఎంత నీట్గా పెట్టుకున్నా అనాలని అంటూ ఉంటారు. హస్బెండ్స్ అయినా సరే, ఇంట్లో పెద్దవాళ్ళైనా సరే, ఎవరైనా సరే, చుట్టుపక్కల వాళ్ళైనా సరే. కానీ కడుపుకు అన్నం తినేవాళ్ళు ఎవ్వరు నీట్గా పెట్టుకోకుండా ఉండరు. ఇంకా పద్ధతి తెలిసిన వాళ్ళు, ముఖ్యంగా పద్ధతి తెలియని వాళ్ళు అయితే ఇంకా వాళ్ళ గురించి నేనైతే ఏం చెప్పలేను. ఇంకా నాకైతే ఎంత రెస్ట్ తీసుకున్నంతసేపే కానీ తర్వాత పని కనపడుతూనే ఉంటుంది. నాకు ఎంతో చేయాలని ఉంటుంది. ఇంకా బ్యాక్ పెయిన్తో చాలా కష్టం అయిపోతుంది. అయినా చాలా నేను ఆల్మోస్ట్ కవర్ చేసుకుంటూ వస్తూ ఉంటా పనులు అయితే. ఇంకా అట్లుంటుంది అనమాట. ఒక్కొక్కసారి మా ఆయన కూడా అంటాడులేండి, అట్లా అంటాడు. మళ్ళీ ఆయనకు కూడా తెలుసు ఎంత పని ఉంటుంది ఏంది అనేసి. ఏదో కోపంలో ఉన్నప్పుడు అట్లా అంటారు. ఇంకా ఇంట్లో మళ్ళీ ఒక్క రోజు 2 రోజులు లేకపోతే, మనం కొత్త ఇంట్లోకి పోతే, లేకపోతే ఇల్లు చేంజ్ అయితే, రెంట్కి వెళ్తే ఎట్లా మనం పని చేసుకుంటామో అట్లా చేసుకోవాల్సి వస్తుంది. నేను మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్తే ఆల్మోస్ట్ అందరికి అలాగే ఉంటుంది అనుకోండి. కానీ కొంతమంది చేసుకుంటున్నారు కదా. అన్నట్టు ఇప్పుడు నేను యూట్యూబ్లో వీడియోస్ చూస్తున్నా, వ్లాగింగ్ చేస్తున్నారు ఇట్లా మెన్స్ కూడా. మంచిగా అనిపిస్తుంది. ఇంట్లో పని ఆడవాళ్ళకంటే మంచిగా చేస్తారండి వ్లాగింగ్ ఛానల్ పెట్టుకొని, షార్ట్స్ కానీ లాంగ్ వీడియోస్ కానీ. ఇంకా బాగానే మాట్లాడేసినట్టున్నా. ఇంకా అది అట్లా ఉంచితే మేమైతే మాల్కి వెళ్ళినాము. ఇంతకు చివరి వరకు ఎవరు చూస్తే వాళ్ళకి తెలుస్తుంది అని చెప్పాను కదా. 2-3 విషయాలు అన్నాను. ఏంటంటే మేము మా బాబుకి బట్టలు తీసుకున్నాం. అది మంచిగా సరిపోలేదనమాట. మళ్ళీ డబల్ పని, ఇంకా రిటర్న్ వెళ్ళాల్సి వచ్చింది. రిటర్న్ ఇచ్చేసి వేరేది తీసుకున్నాము. ఊకుండా జాలక మొత్తం 5 ఫ్లోర్లు, 5 ఫ్లోర్లో 6 ఫ్లోర్లో మరి 5-6 ఫ్లోర్స్ ఉంటుంది అనుకుంటా ఫారం మాల్, సుజన్ నెక్సెస్ మాల్. ఇంకా పైకి వెళ్ళేసి ఇది తీసుకొని తిన్నాం అనమాట. ఆల్రెడీ ఇంట్లో నేను టమాటో చారు అండ్ దొండకాయ ఫ్రై చేశాను. కానీ ఇవి చూడగానే ఎడిక్ట్ అయిపోయినాం అనమాట. అట్రాక్ట్ చేసింది ఆ పీసెస్ అనేది. ఆఫర్ ఉండేదో కానీ పెద్దగా మద్దలది అయితే నాకు నచ్చలేదు. ఆ రెడ్ది అది నిమ్మకాయ పచ్చడి మిక్సీ పట్టి చేసినట్టుగా ఉంది. మరి దాని పేరు ఏం పేరో. తర్వాత బర్గర్ కూడా తిన్నారు వీళ్ళైతే. నేనైతే తినలేదు, కొంచెం హెల్త్ అప్సెట్ ఉండే, అందుకే తినలేదు. ఇంకా అట్లా షాపింగ్ చేసి వచ్చేసినాము. ఈ శారీ అయితే ఫ్లిప్కార్ట్లో తీసుకున్నా, సూపర్ ఉన్నది. ఓకే అండి, వీడియో అయితే ఇంతటితో ఎండ్ చేస్తున్నా. బాయ్ బాయ్.